హాయ్ అండి, మేమైతే విశాల్ మార్ట్కి అయితే వెళ్తున్నాం. ఇదైతే అక్కడి నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు తీసిన వీడియో అండి. నేను ఈవినింగ్ 5కి స్టార్ట్ అయ్యాం, కానీ వీడియో తీయడం అయితే మర్చిపోయాను. సో ఇంకా అక్కడికి వెళ్ళాక తీద్దాంలే అనుకున్నాం. మా హస్బెండ్ మా పాప అయితే అస్సలు సపోర్ట్ చేయలేదు. ఎంతసేపు మా హస్బెండ్ అయితే కానీ ఫాస్ట్గా అంటాడు, ఎంతసేపు మా పాప అయితే ఏడుస్తూనే ఉంటుంది ఎక్కడికైనా వెళ్తే. సో ఇద్దరితో వెళ్ళి అంత వాళ్ళే కష్టం అనిపిస్తుంది ఇద్దరిని మేనేజ్ చేయడం అయితే. ఎంతసేపు అంటూ ఉంటాడు. లేడీస్తో షాపింగ్ అయితే అంటే అది ఉంటుంది. అక్కడి నుంచి 5కి మేము విశాల్ మార్ట్కి వెళ్తే ఇంటికి వచ్చేసరికి 8 అయిపోయింది. ఒక పక్క మా పాప అయితే ఏడుస్తూ ఉంది. సో అందుకని ఎక్కువ అయితే షాపింగ్ అయితే చేయలేదు. కానీ ఇక్కడ బట్టలు అయితే మాత్రం సూపర్గా ఉన్నాయి. కిడ్స్కి అయితే యాక్చువల్లీ మేము వెళ్ళింది అయితే మా పాప స్లిప్పర్స్ కోసం, కానీ అది తప్ప అన్నీ చేశాను నేను. అక్కడైతే ఎక్కువ నాకు బట్టల్లో ట్రైల్ వేయడమే సరిపోయింది. కానీ ఇక్కడ మా పాప సైజ్ అయితే దొరకలేదు. కానీ ఇక్కడ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ మా పాప ఏమేమి కావాలో తనే సెలెక్ట్ చేసుకుంటా ఉంది. మాకు ఆ ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. ఇంకా పిల్లల సెక్షన్కి వస్తే ఎంత క్యూట్ ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ అయితే. నాకైతే ఎంత బాగా నచ్చిందో. మా పాప కంటే ఎక్కువ నేనే ఎగ్జైటెడ్ అయ్యాను. హ్యాండ్ బ్యాగ్ షూస్ అయితే ఇది తీసుకుందాం అది తీసుకుందాం అని. కానీ మా హస్బెండ్ మేము చిన్నపిల్లవా నీకు ఎందుకు అవన్నీ అడపెట్టన్నాడు. సో అందుకని నేను అక్కడి నుంచి అక్కడ అన్ని పెట్టేసి కిడ్స్ సెక్షన్ అంతా చూసుకొని అయితే వచ్చేసాను. కానీ నాకైతే హ్యాండ్ బ్యాగ్స్ మీదే ఉన్నింది అయితే ఎంత క్యూట్ అనిపించిందో. నేనైతే మా పాపకి అయితే ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను. తనకంటే నేనే ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యి దాన్ని వేసుకొని ట్రైల్ అయితే చేశాను. తను అసలు హ్యాండ్లో పట్టుకో అంటే అసలు పట్టుకోకుండా సపోర్ట్ చేస్తూనే ఉంది. అసలు ఎంత క్యూట్ అనిపించిందో. తను అసలు మెయింటైన్ చేయలేకపోయింది. అదైతే ఎంతసేపు ఆ చైన్ ఎక్కడ తెంపేస్తుందో అని నేనైతే అసలు తీసేసుకున్నాను. ఇంకా ఆ బాస్కెట్లో షూస్ వేస్తా ఉంటే తీసేస్తా ఉన్నింది. సో ఇంకా తన సైజ్ కాదు కదా వద్దు అని చెప్తున్నా వినట్లేదు. తనైతే ఇంకా తీసి పక్క ఎంత పిచ్ అంటే స్లిప్పర్స్ పిచ్చి నాకంటే ఎక్కువ ఉంది. నాకైతే ఎక్కడికి వెళ్ళినా నేనైతే ఫస్ట్ స్లిప్పర్స్ కలెక్షనే చూస్తాను. సో ఇంకా నా పిచ్చే తనకు వచ్చిందో ఏమో నాకైతే తెలియట్లేదు. కానీ ఇంకా స్లిప్పర్స్ అన్నీ తీసుకొని వచ్చి అక్కడంతా వేస్తుంది. అవన్నీ తీసుకెళ్దాం అని ఏడుస్తూనే ఉంది. ఇంకా అట్ట కాదని చెప్పేసరికి ఇంకా మా హస్బెండ్ పాప ఏడుస్తుంది కదా వెళ్ళిపోదాం రా అన్నాడు. ఇంకా జస్ట్ మెన్స్ సెక్షన్కి వెళ్ళి ఇంకా మా హస్బెండ్కి కావాల్సినటువన్నీ తీసుకొని నిజంగా బట్టలకి వెళ్ళాలంటే విశాల్ మార్టే సూపర్గా ఉంటుంది. అక్కడ కలెక్షన్ అయితే కిడ్స్ కానీ మెన్స్కి కానీ అలాగే లేడీస్ కానీ సూపర్గా ఉంటుంది. ఇంకా మేము కొన్ని షాపింగ్ అయితే చేసి ఇంక ఇంటికైతే వచ్చేసాము. అక్కడ గ్యాప్ కూడా ఇయ్యలేదు. వెంటనే అక్కడ షాపింగ్ చేసినటువన్నీ తీసుకొని ఓపెన్ చేసి తినేస్తానే ఉన్నింది. ఇంకా ఎట్లాగో క్లైమేట్ కూడా చేంజ్ అయిపోయింది కదా అని చెప్పి మేమైతే ఇంకా లేట్ అయిపోయింది ఏడుస్తుంది అని చెప్పేసరికి వెంటనే ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. జస్ట్ ఇంటికి వచ్చిన ఒక 5 మినిట్స్కి ఇలా వాన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అసలు తిరుపతిలో మార్నింగ్ అయితే ఎండ, నైట్ అయితే వర్షం అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా అక్కడే కానీ ఉంటే నన్ను మా హస్బెండ్ రోజంతా ఇంకా తిడతానే ఉండేవాడు, నీ వల్లే లేట్ అయిపోయింది అని చెప్పి. ఇంక ఇంటికి రాగానే స్టార్ట్ అయింది కాబట్టి నేనైతే బతికిపోయాను అయితే. అసలు మీకు కానీ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమకనే. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి. ఇంకేమేమి వీడియోస్ కావాలి నాకు కింద కామెంట్ చేసేయండి.